సమస్త విఘ్నములు కూడా తొలగించాలి అని చెప్పి ఆయన యొక్క అనుగ్రహం కోసం చేస్తున్నారు. ఈ యొక్క సభ్యాభివృద్ధి ఎందుకు అనంటే ఇక్కడికి కేవలం మనం వచ్చామని మనం అనుకుంటున్నాం, కానీ కనిపించేటువంటి అధికార బృందము పెద్దవాళ్లే కాకుండా దేవతలు, పరిషత్ దేవతలు, విద్యాధరులు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, ఇలాగా ఎందరో ఊర్ధ్వలోకాల నుంచి భగవత్ కళ్యాణానికి మనవలె భక్తి శ్రద్ధలతో వాళ్ళు కూడా శరణాగతిని కరదీపికగా చేసుకుని వస్తారు. అంతేకాదు ఈ వచ్చినటువంటి వాళ్ళందరిలో కూడా మహర్షులు ఉంటారు. ఆ భగవత్ శాస్త్రాన్ని లోకానికి అనుగ్రహించిన మరీచి, అత్రి, భృగువు ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. సప్తఋషులు ఉంటారు. కనుక వారందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు కదా. ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, ఏ మనస్థితితో తీసుకొచ్చారో, ఎటువంటి సమయంలో ఏ కాలంలో ఇక్కడికి వచ్చాయో కనుక సకల నదీ నదాలని చిన్న కలశం పెట్టుకుంటారండి. దానిలోకి మొత్తం అన్ని నదులు, గంగే చ యమునే చైవ నర్మదే సింధు కావేరి ఇలాంటి నదీ నదాలన్నింటినీ కూడా వాటిల్లోకి మంత్రపూర్వకంగా పఠించటం వల్ల सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु ओमाग्नेयो यस्माद्विदामहे त्वा विश्वेशदात्वं महितो निशम्भो वैराजन्ते सुहतग्निधत्तां प्रेष्यामधीशो विपधानामनादिः व्यापेशस्तान् धरितान् दधातु पद्माकारमण्डले ॐ विश्वक्सेनः पवित्रमद्येतरे पद्मे वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पाद्यभ्यागमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि మహోత్సవంలో ఇప్పుడు అంకురారోపణం అనేటువంటి కర్మ ఆచార్యులు సవైదికంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు కూడా అంకురారోపణం చేశాడు ఏదైనా ఓ కార్యక్రమానికి అనంటే అక్కడ దిక్పాలకులందరూ కూడా వచ్చి ఉండాలి. వాసవానుల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ శర్మ గీర్వాణ వరుడు. అందుకే అక్కడ మీరు గమనిస్తే మట్టితో చేసినటువంటివి మృణ్మయమైనటువంటి 4 పాత్రలు ఉన్నాయి. మధ్యలో ఒక పాత్ర ఉన్నది. పక్కనే ఒక మృణ్మయ పాత్రలో చక్కగా తులసితో ఉండేటువంటి ఓషధులు ఉన్నాయి, నవధాన్యములు ఉన్నాయి. చంద్రుని సాక్షిగా ఈ అంకురారోపణం చేస్తూ ఉన్నారు. ఈ అంకురారోపణం అనేటువంటి కర్మ వల్ల అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. ఇక్కడ ఎవరికీ కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించినటువంటి వారి కోటి బ్రహ్మాండ నాయకునికి రక్షాబంధనం చేస్తూ ఉన్నారు. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద, గోవింద గోవింద. ఇప్పుడు గోదామ్మవారి యొక్క వామహస్తానికి రక్షాబంధనం చేస్తూ ఉన్నారు. ధాత్రీ వరద గోవింద, ధరావరద గోవింద. देवसवितप्रसवां तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् कुसेमदस्सुरजो वेन आवः सबुद्धिगा उपमा अस्य विष्ठा सुतश्च यो नमसतश्च विवः ॐ ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमादेन कुं सोमा अरवन्तमाशुवम् अंतरिक्षागत्वा पृथिव्यै रुद्रानवाहयामि अपौपस्पृश्य ओम श्री महाविष्णुमावाहयामि. అంటే చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటాం. అంటే మధుపర్క సమర్పణం అనే మాట మనం పెళ్లిళ్ళలో వింటూ ఉంటాం ఎప్పుడు కూడా.
అంటే బట్టలు పెట్టడం అండి, కొత్త బట్టలు పెడతారు కొత్తగా పెళ్ళి అయ్యేటువంటి వధూవరులకి అని అనుకుంటారు. కానీ మధు అంటే తేనె, తర్కం అంటే పాలు అటుకులు ఇవి కలిపి వధువు పక్షం వారు వరుడికి ఇచ్చేటువంటి గొప్ప మర్యాద ఎందుకుంటూ ఉంది అంటే, మనం ఇందాక యజమాన సంకల్పం చెప్పుకున్నాం, భక్త సంకల్పం చెప్పుకున్నాం. ఒక విశ్వాసాన్ని మనము తరతరాల మానవాళి విశ్వాసంగా గుర్తు తెచ్చుకోవాలి. భారతదేశంలో ఓ కాళహస్తి प्रतीकाख्याम् अष्टदिक्कन्ति शुन्नानन्दोत्तम्भिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिद्धुमती गन्धवत्तिलकावती यशोवती अष्टदेवपुरी विराजिते इन्द्राग्नियमनिर्तिवर्णवायुकुबेर ईशानाख्याष्टलोकपालकपरिपालिते लोकालोकाचलवलयिते लवने विश्वम्भरा सर्वभूता साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద. ఇప్పుడే మహాసంకల్పంలో విన్నాం, దశ పూర్వేషాం దశాపరేషాం మధ్వంసానం. అంటే ఈ కళ్యాణ మహోత్సవంలో మనం పాలు పంచుకోవటం వల్ల మన ముందు ఉండేటువంటి 10 తరములు, మన తరువాత ఉండే 10 తరములు, మన తరము అంటే 21 తరములను తరింపజేసేటువంటిది శ్రీనివాస స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం. అటువంటి ఆ మహామాంగళ్యాలను పీచు ఉంచిన కొబ్బరికాయపై ఉంచి శ్రీ సూక్తంతో పూజ చేస్తారు. ఎవరైతే ఈ పూజను చూశారో సువాసన లేనటువంటి మహిళామణులందరికీ కూడా ఏ జన్మలోనూ వైధవ్యం రాదు. ఒకవేళ పూర్వ సువాసనలు ఇక్కడుంటే అప్పుడు వాళ్ళకి ఏమి ఫలితం కలుగుతుంది అని అంటే, పశ్చాత్ జన్మలలో వాళ్ళకి వైధవ్యం అనేటువంటిది సిద్ధించదు. అంటే ఈ యొక్క మాంగళ్య పూజ శ్రీ సూక్త పఠనంతో ఏదైతే జరుగుతోందో దీన్ని చూడటం వల్ల కేవలం మగవారికేనా ఫలితము అని అంటే, ఆడవాళ్లకు దీర్ఘ మాంగళ్య సౌఖ్యం లభించింది అంటే యజమానుడు చాలా ఆరోగ్యంతో ఉంటాడనే కదా దానిలో ఉండే అంతరార్థం. కనుక దంపతులు ఇరువురికి శ్రేయస్కరమైనటువంటిది మహామాంగళ్య పూజ. గోవింద గోవింద గోవింద. చంద్రాప్రభాసాజ్వలంతే దేవదుష్టాముదారాం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదంతుమాయాంతరాజాశ్చ భాగ్యా లక్ష్మీః ఉపైతుమాన్ దేవ సఖః కీర్తిశ్చ మణిరాసః ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే శ్రీశ్రయతాన్యజః ప్రథమేన ప్రజాభూతా మయి సంభవ కర్తమా శ్రియం వాసయ మే కులే మాతరం మాలిని చంద్రాభిరణ్మయీ. దేవదేవుడు జగన్నాథుడైనటువంటి స్వామివారు మహామాంగళ్యాలను లోక కళ్యాణ హేతుమా అని చెప్పి సమస్త జగత్తుకు కూడా పుష్టి తుష్టి అభ్యుదయం అన్నీ కూడా కలగాలి అని అమ్మవారి మెడలో ధారణం చేస్తూ ఉన్నారు. ఇందిరారమణ గోవింద.
ప్రభాకర గోవింద మాంగళ్యం తంతులానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే గోదాదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి అస్తు ధాత్రీ వరద గోవింద ధరావరద గోవింద మేదినీ వరద గోవింద గోవింద గోవింద. అన్నమాచార్యుల వారు తెలియజేస్తారు, స్వామి కళ్యాణం అంటే జగత్ కళ్యాణం. ఈ కళ్యాణంలో అందరూ సమానులే, అందువకు హీనాధికములింది లేవు. అందరికీ శ్రీహరే అంతరాత్మ. ఈ తత్వాన్ని మహత్వాన్ని తెలియజేసేట్టుగా తందనాన హరే తందనాన. బ్రహ్మముక్కటే పరబ్రహ్మముక్కటే తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా బ్రహ్మనానే బ్రహ్మముక్కటే 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 తందనానాహి மஞ்சாட மட காட கண்டே தொழிலாயனே ககத்தான் கண்ட காணவினை பெயர் போகழ் வெள்ளி புத்தூர் கோன் கோதை சோயதமிழ் மாலை இறைந்து வாயுடன் மக்களை பெத்து மகிழ்வாரே ஆயனே ககத்தான் கண்ட காணவினை பெயர் போகழ் வெள்ளி పరస్పరం కూడా అక్షతారోపణం జరిగేటువంటి వేళ అన్నమాచార్యుల వారు తిలకించి పులకించి పిడికిట తలంలాల పెండి కూతురు అని చెప్పి దివ్య సంకీర్తనాన్ని చేశారు. ఇప్పుడు ఆలోచిస్తారు.